కార్యక్రమం రెండో రోజుకి చేరుకుంది. రెండో రోజు మంత్రులు ఆడడానికి కూడా వచ్చారు. మనతో పాటు లేబర్ మినిస్టర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, శాసనసభలో ప్రతిపక్షాలతో ఆడుకోవాల్సిన వాళ్ళు గ్రౌండ్ లోకి వచ్చి బంతులతో ఆడుతున్నారా సార్? ప్రతిపక్షంలో అర్థానికి ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష వాళ్ళు ఎలాగ రావట్లేదు. సో వాళ్ళకి 11 మంది మిగిల్చారు క్రికెట్ టీం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటే బాగుండేదేమో అనుకున్నా. ఆ రకంగానే ఆడుకుందాం. కాకపోతే దాంట్లో కూడా వాళ్ళు ఇంటికే పరిమితం అవుతారని అనుకోవాలి. వాళ్ళకి ఎందుకంటే అసలు ఉండాలి స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఏ స్పిరిట్ లేని వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటుందని కూడా ఆశించడం అనవసరం. సార్, స్పీకర్ అందరి ముందే చెప్పారు, అందరికి ఆట విడుపు కార్యక్రమం ఒక మంచి ఆహ్లాదకరమైన క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఇది అరేంజ్ చేస్తున్నామని. మరి ప్రతిపక్షం ఇక్కడ రాని నేపథ్యం కనిపిస్తుంది, ఏమంటారు? వాళ్ళకి అసలు విమర్శించడమే కానీ విమర్శలు తీసుకోవడం రాదు. వాళ్ళు చేసిన అవినీతిని ఒప్పుకోవడం రాదు. జరిగిన కల్తీని సుబ్బారెడ్డి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకోవటం నేను ఒప్పుకోనని చెప్పి వితండవాదన వాదిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇన్ని లేని వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉంటదని మాత్రం ఎవరు అనుకుంటారు. వాళ్ళు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండదు. వాళ్ళకి సరే ఈసారి ఓడిపోయి నెక్స్ట్ టైం నొక్కుదాం, రాష్ట్ర అభివృద్ధి కోసం మన సలహాలు మనం ఇద్దామని ఏం లేదు. లోకేష్ గారు చెప్పారు, మీ వల్ల ఏమైనా పెట్టుబడులు వస్తే సగౌరవంగా తీసుకురండి, ఆ క్రెడిట్ మీకేస్తామని. అది కూడా చేయని పరిస్థితి. గోదావరి జిల్లాల నుండి వాసంశెట్టి సుభాష్ కాదు, క్రీడల్లో వాసంశెట్టి సభాష్ అని కూడా ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు, ఏమంటారు? ఖచ్చితంగా ఆయన ద్వారా చెప్పాలి మీరు. ఇంకా క్రికెట్ ట్రై చేస్తాం. సో చూసారు కదా, ముఖ్యంగా వాసంశెట్టి సభాష్ అని నిలబెట్టే పేరుని కూడా నిలబెడతానని చెప్తున్నారు. ఈ రోజు క్రికెట్ ఆడడానికి అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. క్రికెట్ ఆడి గెలుస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.